సో ఇది ఎంతో రుచికరమైన మనకి గోంగూర శనగపప్పు వేసి మసాలా వేసిన కర్రీ అండి. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం ఈ వీడియో చూసేద్దామండి. మన గార్డెన్లోకి వచ్చిన గోంగూర అండి. ఇది గన్నసారి గోంగూర అంటారంట దీన్ని. దీంతో మనం ఈరోజు ఒక కర్రీ చేద్దామండి. శనగపప్పు వేసి కర్రీ చేద్దాము. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ గాంధీ ప్రసాద్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఇంకేం లేట్ చేయకుండా మనం వీడియోలో చూసేద్దాం. సో ముందుగా మనం ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకున్నానండి నేను. దాంట్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసాను. చాలా స్పైసీ ఉండే చెర్రీ పెప్పర్స్ అనమాట. చాలా బాగుంటాయి ఇవి. నా గార్డెన్లోనే వచ్చినాయి అనమాట కాయలు ఇవి. పండిన తర్వాత కూడా దీనికి చాలా స్పైసీ ఉంటాయి. ముక్కలు కట్ చేద్దాం ఈ లోపల. చూసారా, కట్ చేసాక పచ్చిమిరకాయ అంతా మొత్తం గింజలు ఉంటాయండి. చాలా ఎక్కువ. ఇది చాలా అంటే చాలా స్పైసీ అనమాట. నేను ఇందులో 4 కాయలు వేస్తాను. ముందు కొంచెం లైట్గా మనం దీన్ని ఫ్రై అవనిద్దాము. మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 తీసుకుని దాన్ని ఇలా సన్నగా మనం కోసేసుకోవాలి. కోసేసుకుంటే సరిపోతుందండి. దీన్ని కూడా వేసేస్తున్నాను నేను. దీంట్లో నేను 1 స్పూన్ ఉప్పు వేసేస్తున్నానండి. ఇది మనం కళ్ళుప్పునే మెత్తగా ఆడుకుని ఉప్పు అనమాట. ఇది మేము డైరెక్ట్గా ఇదే వాడుతూ ఉంటాం ఇంట్లో. సో మేము డైరెక్ట్ సాల్ట్ వాడను నేను. ఎందుకంటే ముందే వేసుకుంటే ఏమవుతుందంటే ఉల్లిపాయలు అవి కూడా చాలా బాగా మగ్గుతాయి మనకి. దీని మీద మనం కొంచెంసేపు ఆవిరి పెడదాం, తొందరగా అయిపోతుంది. ఈ గోంగూర ఆకుని ముందు మనం కొంచెం చిన్నగా తురుముకోవాలండి. చిన్నగా కోసుకుంటే బాగుంటుంది అనమాట. లేకపోతే ఆకులా ఉండిపోతుంది అంతా కూడా. ఒకసారి మూత తీసి చూసేద్దామండి. చాలా బాగా మగ్గింది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేస్తున్నానండి నేను. 4 స్పూన్లు శనగపప్పు నానబెట్టాను. 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఆ శనగపప్పు వేసేస్తాను ఇందులో. నీళ్ళు వేయకుండా ఖాళీ శనగపప్పు ఒకటే వేస్తాను ఇప్పుడు నేను. తర్వాత మీ నీళ్ళు మనం తర్వాత మళ్ళీ కూర ఉడికేటప్పుడు వేసుకోవచ్చు. ఈ నీళ్ళు పారబోయకుండా ఉంచుకోవాలి. శనగపప్పు గోంగూర మసాలా వేసి చాలా బాగుంటుందండి ఈ కూర. మీరు ట్రై చేయొచ్చు మీ ఇంట్లో. పుల్ల గోంగూర అయినా బాగుంటుంది. మామూలుగా మన నాటు గోంగూర అయితే కొంచెం చింతపండు వేసుకోవాలి. పుల్ల గోంగూరలో ఎక్కువ పట్టదు చింతపండు. మనకు ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. సో పులుపు ఎవరికి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో పచ్చిమిరకాయల కారంలోనే ఎక్కువ కారం బాగుంటుంది మనకి, మామూలు కారం వాడేదానికన్నా కూడా. సో దీన్ని మళ్ళీ మూత పెట్టేద్దాం మనం. ఒక 5-6 ఎల్లుల్లిపాయ రేకలు తీసుకుని మనం దాన్ని ఏం చేయాలంటే అండి, ఇటువంటి చిన్న దాంట్లో ఏంట్లైనా సరే మీకు ఆమంగస్ అది ఏదైనా ఉంటే దాంట్లో చిన్నగా కొంచెం మనం గుంటగానే ఏదైనా ఉన్నా కూడా జస్ట్ ఊరినే కొంచెం దంచుకుని వేసేసుకుంటే బాగుంటుందండి. సో ఇట్లా దంచుకోవాలండి. ఇది వేసేద్దాం మనం ఇందులో. బాగా మగ్గుతుంది. దీంట్లో ఒక 1/2 స్పూన్ కారం వేసేద్దామండి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా అండి. ఈ గరం మసాలా ఆల్రెడీ ఇంతకుముందు నాది గరం మసాలా ఎలా చేసుకోవాలి ఇంట్లో అనేది ఒక వీడియో ఉందండి. పైన లింక్ చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను. సో దాని ప్రకారం మీరు ఇంట్లో చేసి పెట్టేసుకుంటే మనకు చాలా కర్రీస్లో అది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ గరం మసాలా కూడా వేసేస్తున్నాను నేను. ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఆకేసేసుకుందామండి. ఇంకా సరిపోతుంది. సో ఆకులాగా మనం కొంచెం తురిమేసుకోవాలండి. సన్నగా తురుముంటే సరిపోతుంది. మరి పెద్ద పెద్ద ఆకులు లేకుండా ఉంటే చాలు. సో ఈ ఆకును మనం ఇందులో వేసేద్దాం. ఈ ఆకు వేసేసి ఒక్కసారి మూత పెడితే చాలండి. ఒక్కసారి మూత పెడితేనే మగ్గిపోయి ఆకు మొత్తం ఎంత ఉన్న ఆకు దగ్గరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూద్దామండి. ఒకసారి మూత తీసేసి ఆకు మగ్గిపోయింది ఆల్రెడీ. 2 మినిట్స్లోనే తగ్గిపోయింది మనకు. చూసారా, చిన్నగా అయిపోయింది ఆకంతా. గన్నసారి గోంగూర అంటారంట దీన్ని. అంత ఆకు చూసారు ఎంతగా అయిపోయిందో. ఇందులో కొంచెం వాటర్ పోసేద్దామండి. దాంట్లో మనం శనగపప్పు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ముందే పోసేద్దాం. సో ఇందులో మనకి పులుపు ఇష్టమైన వాళ్ళు ఏంటంటే చింతపండు వేసుకోవచ్చు. కొంచెం ముందే కొంచెం నానబెట్టుకుంటే గోలికాయ సైజ్ చింతపండు తీసుకుని మనం ఇందులో వదిలేసుకోవచ్చు. చింతపండు ఇష్టం లేని వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు అండి. పుల్లని టమాటాలు, మంచి టమాటాలు ఉంటే. దీన్ని మూత పెట్టేసి ఉంచేద్దామండి. ఇంక అయిపోయింది. గోంగూర శనగపప్పు కర్రీ మసాలా వేసి చాలా బాగుంటుంది అనమాట. ఇది రోటీల్లో కానీ మనకి రైస్లో కానీ చాలా టేస్టీ ఉంటుంది అనమాట. ఇది ట్రై చేసేయండి మీరు ఒకసారి. ట్రై చేసి మీరు కామెంట్ చేయండి తర్వాత. దీనికి ఇప్పుడు మూత పెట్టేద్దాం మనం. ఫ్లేమ్ని మనం సిమ్లో పెట్టుకుని చేయాలని అంటే లో ఫ్లేమ్లో చేసుకోవాలి మనం వంట. నాన్ స్టిక్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్ మిగిలినట్లు దేనికన్నా కూడా మీకు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కొంచెం. సో అయిపోయి వచ్చిందండి. మనం ఇప్పుడు మూత తీసి చూద్దాం. మనం కరెక్ట్గా వాటర్ పోసాక ఒక 4 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఉడకబెడితే సరిపోతుందండి. కరెక్ట్ కర్రీ రెడీ అయిపోతుంది మనకి. దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుని మనం గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా
సో దీన్ని ఏం చేద్దామంటే మనం ఇప్పుడు బౌల్లోకి తీసేద్దాం. బౌల్లోకి ఉప్పు అన్నది మీరు మీ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు వేసుకోవచ్చండి, మళ్ళీ చూసుకొని చెక్ చేసుకొని. సో నేనైతే మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ వేసాను, సరిపోయింది. అంటే మనకు గోంగూరని బట్టి ఆ పులుపుని బట్టి మనకి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది ఉప్పు కూడా. సో దాన్ని బట్టి మీరు కూడా మీకు కావాల్సింది చూసుకొని వేసుకోవచ్చు మీరు. సో ఈ బౌల్లోకి తీసేస్తున్నాను నేను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఈ గరం మసాలా రెసిపీ నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో మీకు చూపించాను, దాని లింక్ కూడా మీకు ఇస్తున్నాను. పైన మీరు కూడా గరం మసాలా తయారు చేసుకోవచ్చు. దీని మీద పైన కొంచెం కొత్తిమీర వేసేసి మనం గార్నిషింగ్ చేసేద్దాం. సో అయిపోయిందండి మన గోంగూర శనగపప్పు కర్రీ. మసాలా వేసి చేశాం కదా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, టేస్ట్ చేశాను ఆల్రెడీ నేను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. సో నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకో వీడియోలో కలుద్దామండి. నమస్తే.